రైట్. నెక్స్ట్ వచ్చేసి టాంజెంట్ రూల్. దీని నేపియర్స్ ఎనాలజీ అని కూడా చెప్పేసి అంటారు. నేపియర్స్ ఎనాలజీ, నేపియర్స్ టాంజెంట్ రూల్ అన్న నేపియర్స్ ఎనాలజీ అన్న ఒకటే. ఓకేనా? నేపియర్స్ ఎనాలజీ. దీంట్లో ఫార్ములాస్ ఫస్ట్ రాద్దాం. ఫార్ములాస్ ఏంటంటే ఫస్ట్ది tan a మైనస్ b బై 2 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి వచ్చినాయి కాబట్టి ఇక్కడ స్మాల్ ఏ మైనస్ స్మాల్ బి బై స్మాల్ ఏ ప్లస్ స్మాల్ బి ఇంటూ కాట్ ఏ బి కాకుండా మిగిలింది ఏముంది సి, కాబట్టి సి బై 2. ఇది ఫార్ములా. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. అలాగే tan b మైనస్ సి బై 2 ఈజ్ ఈక్వల్ టు, ఇది b మైనస్ సి బై b ప్లస్ సి కాట్ ఏ బై 2. బిని సి కాకుండా ఏముందో మిగిలింది ఏ ఉంది కాబట్టి ఇక్కడ ఏ రిఫ్లెక్ట్ అవుతుంది. అలాగే థర్డ్ది tan సి మైనస్ ఏ బై 2 ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ ఏ బై సి ప్లస్ ఏ కాట్ బి బై 2. ఓకే, ఇవి నేపియర్స్ ఎనాలజీలో ఇవి ఫార్ములాస్. అలాగే ఇంపార్టెంట్ ఫార్ములాస్ కూడా ఇవి కూడా ఎలాగొచ్చినాయో మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ప్రూఫ్లో వచ్చేసి ప్రూఫ్లో వచ్చేసి మనకి కన్సిడర్ చేయండి. కన్సిడర్ ఏ మైనస్ బి బై ఏ ప్లస్ బి. కన్సిడర్ చేయండి. మనం ఏ కనిపించగానే నేను సైన్ ఫార్ములాలో మనకి ఏం రాయొచ్చు అని చెప్పాను, 2r sin ఏ అని రాయొచ్చు అని చెప్పాను. అంతేనా? 2r sin ఏ కింద రాయొచ్చు. బీని 2r sin b కింద రాయొచ్చు. అలాగే 2r sin a ప్లస్ 2r sin b. ఈ రెండింటిలో కూడా 2r కామన్ అని చూడండి. 2r కామన్ అంటే ఇది sin a మైనస్ sin b బై 2r sin a ప్లస్ sin b. రైట్. 2r క్యాన్సిల్ చేస్తే మనకి ఏం మిగిలింది ఇక్కడ, sin a మైనస్ sin b బై sin a ప్లస్ sin b. మనకి sin a ప్లస్ sin b కూడా మనకు ఫార్ములాస్ ఉన్నాయి. ఏం ఫార్ములాస్ అయ్యి? sin c ప్లస్ sin d, sin c మైనస్ sin d ఫార్ములాస్ మనం నేర్చుకున్నాం. మనం ఏంటిది? 2 cos a ప్లస్ b బై 2 sin a మైనస్ b బై 2 బై 2 sin c ప్లస్ d బై 2 అండ్ a ప్లస్ b బై 2 cos a మైనస్ b బై 2. రైటా? ఇక్కడ 2 ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇదేమవుతుంది? కాట్ ఏ ప్లస్ బి బై 2 కాట్ ఏ ప్లస్ బి బై 2 tan ఏ మైనస్ బి బై 2. ఇది కాట్ ఏ బై 2ని ఎలా రాయొచ్చు? tan ఇది ఏ మైనస్ బి బై 2 బై tan ఏ ప్లస్ బి బై 2 కింద రాయొచ్చా? tan ఏ ప్లస్ బి బై 2 కింద రాయొచ్చు. ఇదే మనకి ఏమవుతుంది? ఇది tan ఏ మైనస్ బి బై 2 tan ఏ ప్లస్ బి బై 2 అంటే మనం ఆల్రెడీ చెప్పాను, ఏ ప్లస్ బి బై 2 ఈజ్ ఈక్వల్ టు పై బై 2 మైనస్ సి బై 2. tan అప్లై చేస్తే ఏమవుతుంది? tan ఏ ప్లస్ బి బై 2కి tan 90 మైనస్ థీటా అవుతుంది, కాట్ థీటా అవుతుంది. అంటే ఇది ఏమవుతుంది? కాట్ సి బై 2 అవుతుంది. ఇది కాట్ సి బై 2 అవుతుంది. ఇదేంటి? టోటల్గా ఏ మైనస్ బి బై ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు tan ఏ మైనస్ బి 2 కాట్ నెగిటివ్ తీసుకొచ్చేసాం అనుకోండి. దీని tan ఏ మైనస్ బి బై 2ని ముందు రాస్తున్నాను నేను.
tan a minus b by 2 is equal to a minus b by a plus b into cot c by 2. Hence proof. This is the proof. Hence proof. ఓకేనా? ఈ విధంగా మరి మిగతా రెండు ఫార్ములాస్ కూడా మనం గుర్తుపెట్టుకోవడానికి సిమెట్రీ యూజ్ చేసి మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ ఏ మైనస్ బి ఉంది కాబట్టి ఇక్కడ ఏ మైనస్ బి బై ఏ ప్లస్ బి వచ్చింది. ఇక్కడ ట్యాన్ అందరూ కాట్ సి బై, ఈ రెండు కాకుండా ఏ మైనస్ బి కాకుండా మిగిలింది ఏంటి, సి ఉంది కాబట్టి సి బై 2 వస్తుంది. అలాగే సిమెట్రీగా, ఎందుకని నేను చెప్పాను సిమెట్రీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ చాప్టర్కి. ఇక్కడ ఏ మైనస్ బి అయిపోయింది, బి మైనస్ సి బై 2. ఇక్కడ బి మైనస్ సి వచ్చిందంటే ఇక్కడ స్మాల్ బి మైనస్ స్మాల్ సి బై స్మాల్ బి ప్లస్ స్మాల్ సి. ఇక్కడ ట్యాన్ ఉంది కాబట్టి ఇక్కడ కాట్, ఈ రెండు కాకుండా మిగతా యాంగిల్ ఏంటి ఏ, కాబట్టి ఇది ఏ బై 2. అలాగే ట్యాన్ ఏ మైనస్ బి అయిపోయింది, బి మైనస్ అయిపోయింది, నెక్స్ట్ ఏమిటి సి మైనస్ ఏ బై 2. అంటే స్మాల్ సి మైనస్ ఏ బై స్మాల్ సి ప్లస్ ఏ ఇంటూ కాట్ సి ఏ కాకుండా ఉంది బి ఉంది కాబట్టి బి బై 2. ఇలాగా సిమెట్రీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ప్రూఫ్ గుర్తు లేకపోయినా ఇవి మాత్రం ఫార్ములాస్ మాత్రం కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓకేనా? మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి కూడా. నాపియర్స్ ఎనాలజీ అంటారు, లేదంటే దీన్నే టాంజెంట్ రూల్ అని చెప్పేసి కూడా మనం పిలవచ్చు వీటిని. ఓకేనా? సో ఇవి నాపియర్స్ ఎనాలజీకి సంబంధించిన ఫార్ములాస్ అండ్ ప్రూఫ్స్. రైట్. నెక్స్ట్ వచ్చేసి హాఫ్ యాంగిల్ ఫార్ములా. నెక్స్ట్ వచ్చి హాఫ్ యాంగిల్ ఫార్ములా. హాఫ్ యాంగిల్ ఫార్ములాలో ముందు మొత్తం ఫార్ములాస్ అన్ని ఒక లిస్ట్ చేసేద్దాం, తర్వాత దాదాం. సైన్ ఏ బై 2 ఈజ్ ఈక్వల్ టు ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి బై బీసీ స్క్వేర్ రూట్ ఆఫ్ సెకండ్ సైన్ బి బై 2 ఎస్ మైనస్ సి s minus a by ac square root of third the sin c by 2 s minus a into s minus b by ab. ఇవి సైన్కి హాఫ్ యాంగిల్ ఫార్ములాస్. అలాగే కాస్ ఏ బై 2 తీసుకుంటే కాస్ ఏ బై 2 ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ by BC. Cos B equal to S into S minus B by S into S minus B by AC or CA. Cos C by 2 is equal to S into S minus C by AB. ఓకేనా? ఇవి హాఫ్ యాంగిల్ ఫార్ములాస్ అంటే వీటి ప్రూఫ్స్ కూడా చాలా ఈజీ. ప్రూఫ్స్ కూడా గురించి కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకేనా? నౌ ప్రూఫ్స్. ఇక్కడే tan a by 2 tan b by 2 కూడా మనం చూసేస్తే అయిపోతుంది. అలాగే tan హాఫ్ యాంగిల్ ఫార్ములాస్ 1 వచ్చేసి tan a by 2 tan a by 2 ఈజ్ ఈక్వల్ టు ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ సి. సైన్ ఏ బై 2ని కాస్ ఏ బై 2 డివిజన్ చేయడం అంతే, 2 tan b by 2 ఈజ్ ఈక్వల్ టు ఎస్ మైనస్ సి ఇంటూ ఎస్ మైనస్ సి బై s into s minus b. అలాగే థర్డ్ది tan c by 2 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ s మైనస్
ఏ ఇంటూ ఎస్ మైనస్ బి బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ సి. ఇవి మొత్తం హాఫ్ యాంగిల్ ఫార్ములా tan a by 2 tan b by 2 tan c by 2 అలా sin a by 2 sin b by 2 sin c by 2. నౌ ప్రూఫ్స్ గురించి మనం డిస్కస్ చేస్తే ప్రూఫ్స్లో కన్సిడర్ కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనం కొసైన్ ఫార్ములా నుంచి మనం ఈజీగా దీన్ని ప్రూవ్ చేయొచ్చు. కాస్ ఏ కన్సిడర్ కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2bc. ఇది మనకు తెలుసు. 1 ప్లస్ కాస్ ఏని ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లో హాఫ్ యాంగిల్లో మనం ఎలా రాయొచ్చు, 1 మైనస్ 2 sin స్క్వేర్ ఏ బై 2 కింద రాయొచ్చు. 2 sin స్క్వేర్ ఏ బై 2 ఫార్ములా అర్థమైందా. 1 ప్లస్ కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ ఏ బై 2. అలాగే ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లో కావాలంటే మనకి 1 మైనస్ 2 sin స్క్వేర్ ఏ బై 2. అలాగే కాసుల్లో కావాలంటే 2 కాస్ స్క్వేర్ ఏ బై 2 మైనస్ 1. ఈ ఫార్ములాస్ అన్ని మనకి ఆల్రెడీ డిస్కస్ చేసిన దీని గురించి ఇప్పుడు మనం స్పెషల్గా టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో 1 మైనస్ 2 sin స్క్వేర్ ఏ బై 2 ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2bc. ఇప్పుడు ఏమవుతుంది, 2 sin స్క్వేర్ ఏ బై 2 2 sin స్క్వేర్ ఏ బై 2 ఈజ్ ఈక్వల్ టు 1 ఇటువైపు అవుతుంది, 1 మైనస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2bc. ఇక్కడ బ్రాకెట్ పెట్టుకోవాలి, లేదంటే సైన్స్ చేంజ్ అవుతాయి. ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది, 2bcని ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది, 2bc మైనస్ బీ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఈజ్ ఇట్ రైట్? 2 sin స్క్వేర్ ఏ బై 2 ఈజ్ ఈక్వల్ టు ఈ 2ని ఇటువైపు తీసుకొచ్చేస్తే ఏమవుతుంది, సైన్ స్క్వేర్ ఏ బై 2 ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ 2bc కదా, ఏ స్క్వేర్ ముందు రండి. ఇక్కడ ఏ స్క్వేర్ అన్నిట్లోనూ మైనస్ కామన్ తీస్తే మైనస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2bc పై ఈ 2 ఇటువైపు వచ్చేస్తే ఏమవుతుంది, 4bc అవుతుంది. 4bc జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఇది ఏమవుతుంది, ఏ స్క్వేర్ మైనస్ ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అయింది చూడండి, బి మైనస్ సి హోల్ స్క్వేర్. ఇది బి మైనస్ సి హోల్ స్క్వేరేనా? ఎందుకని బి మైనస్ సి హోల్ స్క్వేర్, బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2bc. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇదే కదా మనకు వచ్చింది. సో దీన్ని బి మైనస్ సి హోల్ స్క్వేర్ ఇంకా రాస్తాను. దీనికి కూడా చెప్పాను నేను, ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ ఈ ఫార్మేట్లో ఉన్నప్పుడు మనం ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కింద రాయొచ్చు అని చెప్పాను. అంటే ఇది ఏ ప్లస్ బి మైనస్ సి, అలాగే ఏ మైనస్ బి ప్లస్ సి బై 4bc. అలాగే దీనికి ఒక ప్యాటర్న్ ఉంది, ఏ ప్లస్ బి ఇక్కడ మైనస్ సి ఉంటే ఎలా రాయొచ్చు, 2 ఇంటూ ఎస్ మైనస్ సి, అలాగే 2 ఇంటూ ఎస్ మైనస్ బి. ఇక్కడ మైనస్ బి దగ్గర బి ఉంది కాబట్టి ఎస్ మైనస్ బి బై ఇది 4bc. ఇప్పుడు చూడండి, ఈ 2 ఈ 4 క్యాన్సిల్ అయిపోతే మనకి ఏముంటుంది, ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి బై బీసీ. ఇదేంటిది, సైన్ స్క్వేర్ ఏ బై 2 ఈజ్ ఈక్వల్ టు, అంటే సైన్ ఏ బై 2 ఎంత అవుతుంది, సైన్ ఏ బై 2 స్క్వేర్ రూట్ ఆఫ్ తీసుకుంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి బై బీసీ. హెన్స్ ప్రూఫ్. అలాగే మిగతావి కూడా మనం ఈజీగా మనం ప్రూవ్ చేయొచ్చు ఈ విధంగా. ఓకేనా, మీరు ట్రై చేయండి. ఓకేనా, సైన్ ఏ బై 2 కూడా ఎస్ మైనస్ బి ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి బై బీసీ. ఈ విధంగా మనం ప్రూవ్ చేయొచ్చు. రైట్. అలాగే కాస్ ఏ బై 2ని కూడా మనం ప్రూవ్ చేద్దాం. కాస్ ఏ బై 2ని ఏ విధంగా ప్రూవ్ చేద్దాం, మళ్ళీ అగైన్ కన్సిడర్ కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై
2bc. కాస్ అని ఇన్ టర్మ్స్ ఆఫ్ మనకు కాస్ స్క్వేర్ హాఫ్ యాంగిల్ కాస్ స్క్వేర్లో కావాలి, కాసుల్లో కావాలి కాబట్టి దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ కాసుల్లో రాసుకోవాలి. అంటే 2 కాస్ స్క్వేర్ a/2 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ a స్క్వేర్ బై 2bc ఇలా రాసుకోవచ్చు. ఓకేనా, ఇది క్లియర్ అయితే నెక్స్ట్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు 2 కాస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 2 కాస్ స్క్వేర్ a/2 ఈజ్ ఈక్వల్ టు b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ a స్క్వేర్ బై ఏంటిది 2bc దట్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ వన్ ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది, 2bc ఎల్సిఎం b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ a స్క్వేర్ ప్లస్ 2bc. దట్ ఈజ్ ఈక్వల్ టు ఉన్నది ఇది b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్, b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ప్లస్ 2bc మైనస్ a స్క్వేర్ బై 2bc కింద రాయొచ్చు. b స్క్వేర్ ప్లస్ 2bc ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అయిపోయింది. మళ్ళీ చూడండి, పర్ఫెక్ట్ స్క్వేర్ అయిపోతే ఇదేమవుతుంది, ఇది b ప్లస్ c హోల్ స్క్వేర్ మైనస్ a స్క్వేర్ బై 2bc. దీని ఎలా రాయొచ్చు, b ప్లస్ c ప్లస్ a ఇంటూ b ప్లస్ c మైనస్ a బై 2bc దట్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ cని ఎలా రాస్తాం మనం, 2s ఇంటూ 2 ఇంటూ s మైనస్ a. b ప్లస్ c మైనస్ a ఉంటే s మైనస్ a ఇంటూ 2 వస్తుందని చెప్పాం. ఇది 2bc. ఇదేమవుతుంది 4s ఇంటూ s మైనస్ a బై 2bc. ఇదేంటిది 2 కాస్ స్క్వేర్ a బై 2. ఇప్పుడు ఈ 2 ఈ 4 రెండు క్యాన్సిల్ అయిపోతాయి. మనకి ఏం మిగిలింది ఇక్కడ, s ఇంటూ s మైనస్ a బై bc మిగిలింది. కాస్ స్క్వేర్ a బై 2 ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ a బై 2 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ తీసుకుంటే ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ s ఇంటూ s మైనస్ a బై bc. హెన్స్ ప్రూవ్. ఇదొకటి ప్రూఫ్. ఇంకా tan a/2 tan b/2 tan c/2 అంటే మనం ఈజీగా tan ఎలా ప్రూవ్ చేయొచ్చు, tan a/2 ఈజ్ ఈక్వల్ టు sin a/2 బై cos a/2. sin a/2 మనకి ఎంత, s మైనస్ b ఇంటూ s మైనస్ c బై bc స్క్వేర్ రూట్ ఆఫ్ బై s ఇంటూ s మైనస్ a బై bc చేస్తే ఇదేమవుతుంది, క్యాన్సిల్ అయిపోయి మనకి ఏం వెళ్తుంది ఇక్కడ, s మైనస్ b ఇంటూ s మైనస్ c బై s ఇంటూ s మైనస్ c. ఈ విధంగా tan a/2 tan b/2 tan c/2 మనం ఈజీగా ప్రూవ్ చేయొచ్చు. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? ఈ హాఫ్ యాంగిల్ ఫార్ములాస్ కూడా మొత్తం కంప్లీట్ చేసాం. ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం. ఈ ఫార్ములాస్ అన్నీ కూడా బేసిక్గా మొత్తమైన ఫార్ములాస్ కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే.